ఓం శ్రీ మాత్రే నమః. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో వృషభ రాశి వారికి అదృష్టయోగం. మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. జనవరి నెల చివరి వారంలో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మీరు కలలో కూడా ఊహించని అద్భుతమైన మార్పులైతే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, మీ జీవితంలో కలగబోయే అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి, మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి అదృష్టం అనేది కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ వృషభ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనమైతే చెప్పవచ్చు. ఈ వృషభ రాశి జాతకులకి సమయం శుభకాలం కనిపిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం సహకరిస్తుంది. గౌరవ సన్మానాలు కూడా అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంటుంది. శ్రీ లక్ష్మి స్తుతి శ్రేయస్కరం. క్రమంగా విజయాలు మీ వైపుకు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమ వాతావరణం నెలకొంటుంది. మీ మాట, మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. అవసరమైనటువంటి సమయంలో మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. స్థిరచిత్తంతో ముందుకు సాగితే పెద్దల నుండి మంచి గుర్తింపు కూడా ఉంటుంది. విష్ణు సహస్రనామాలు చదవడం మనసుకు ప్రశాంతతను ఇస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృషభ రాశి జాతకంలో మీరు కళలు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి. మీరు లైఫ్ అయితే మాత్రం మొత్తం మారిపోతుంది. మీలో కొంతమంది కెరియర్ మార్పు గురించి కూడా ఈ సమయంలో ఆలోచిస్తారు. టీం మారడం, కొత్త రోల్ తీసుకోవడం లేదా భవిష్యత్తు కోసం ఏదైనా సరే కొత్త స్కిల్ అనేది నేర్చుకోవడం వంటి ఆలోచనలు కూడా బలంగా ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఈ రాశి వారికి పనులు నెమ్మదిగా సాగుతున్నాయని నిరుత్సాహపడకండి. శని మీకు స్థిరమైన ఫలితాలను ఇస్తాడు. ఈ నెల మీరు వేసే పునాది కూడా చాలా గట్టిది. ఆర్థిక పరంగా మీకు ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. రెండవ ఇంట్లో గురుడు ఉండడం వలన దాని ప్రవాహం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో కూడా అవసరానికి తగ్గట్లుగా సాయం కూడా మీకు అందుతుంది. ద్వితీయార్థం పొదుపు చేయడానికి మరియు పాత బాకీలు తీర్చడానికి కూడా చాలా బాగుంటుంది. రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండండి. స్నేహితులకు కూడా గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వకండి. వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ముందుగానే పొదుపు చేసి ఆ తర్వాతనే ఖర్చు పెట్టండి. ఈ చిన్న అలవాటు ఈ నెలలో మిమ్మల్ని కాపాడుతుంది. తల్లిగారితో లేదా ఇంట్లోని పెద్దవారితో మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మౌనం కారణంగా చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే గురుడి అనుగ్రహం కారణంగా మీరు మృదువుగా మాట్లాడినట్లయితే కనుక సమస్యలన్నీ కూడా వెంటనే సర్దుకుంటాయి. దాంపత్య జీవితంలో స్పష్టత అనేది చాలా అవసరం. ఏదైనా సరే విషయం మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నట్లయితే కనుక దానిని మనసులోనే దాచుకోకుండా ఈ నెల ద్వితీయార్థంలో భాగస్వామితో చర్చించండి. అన్ని విషయాల్లోనూ కూడా మీరే దాచుకోకండి. ఒక ప్రశాంతమైన సంభాషణ ఇంట్లో శాంతిని ఇస్తుంది. ఈ రాశి వారికి సమయానికి భోజనం చేయండి. కారం, మసాలాలు తగ్గించండి. ఒక చిన్న డైలీ రొటీన్ అనేది పాటించడం వలన కూడా మీ శరీరం అనేది త్వరగా కోలుకుంటుంది. మీరు చేయగలిగిన దానికంటే కూడా ఎక్కువ వాగ్దానాలు చేయవద్దు. ఈ నెల నిలకడగా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. విద్యార్థులకు కూడా ఈ సమయం ఏకాగ్రత లోపించడం లేదా అతిగా ఆలోచించడం వలన చదువుపైన ధ్యాస అనేది కూడా తగ్గవచ్చు. కానీ ద్వితీయార్థం నుండి ఫోకస్ పెరుగుతుంది మరియు ఆత్మవిశ్వాసం కూడా తిరిగి వస్తుంది. రోజు ఒక నిర్ణీత సమయం చదువుకు కేటాయించండి. చివరి నిమిషంలో హడావుడి పడడం కంటే రోజువారీ చిన్న ప్రయత్నం చాలా మంచి ఫలితాలను కూడా మీకు అందిస్తుంది. ఈ రాశి వారి కెరియర్లో గుర్తింపు లభిస్తుందా లేదా అంటే తప్పకుండా పదవింట్లో రాహు కారణంగా 10 మందిలో మీ యొక్క పేరు వినిపిస్తుంది. నిలకడగా పనిచేయండి, మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఈ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారికి వచ్చిన కోపం ఎంత త్వరగా వస్తుందో తగ్గడం కూడా చాలా కష్టం. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివల్ల వీరికి నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తూ ఉంటారు.
ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటాయి. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరికి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కనుక వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరతారు. మంచి పదవులు పొందే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారు ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతా చూడంతే విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అయితే అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కూడా కోపం అనేది తగ్గిపోతుంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారి రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రం, దుఃఖం తొలగిపోతాయి. అంతేకాదు శ్రీ లలిత సహస్రనామం చదవడం చాలా మంచిది. ఈ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి, ఉంగరు పేరుకు బంగారంలో ధరించాలి. ఒక ఆదివారం రోజున శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది. అలాగే గోధుమలు దానం ఇవ్వాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి. ఉంగరపు వేలుకు వెండిలో ఒక సోమవారం రోజున శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి. అలాగే బియ్యం దానం ఇవ్వాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామావళి చేసి ధరిస్తే చాలా మంచిది. అంతేకాదు కందుల దానం ఇవ్వాలి. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. చూశారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.